మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. దీన్ని విని పక్కన పెట్టకండి, దయచేసి నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ మిథున రాశి వారికి మే 15న గురువు మనకు వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి రాబోతున్నాడు. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కేవలం ప్రత్యేకంగా మిథున రాశి వారు వీలైతే మీరు సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళండి. ఒకవేళ పుష్కరాలకు వెళ్ళలేని పక్షంలో ఉన్నటువంటి వారు ఒక 18 బీజాక్షరాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి నదులలో కానీ కలిపి తీరండి. కలపండి. మీకు దగ్గరలో కృష్ణానది ఉంటుందా, గోదావరి ఉంటుందా, నేను 18 బీజాక్షరాలు నేను ఇస్తాను. వీటిని పసుపు కుంకులో మూట కట్టేసి పారుతున్న నదిలో వేయండి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో. ఇది కనుక మీరు చేసినట్టయితే మిథున రాశి వారికి ఆయుర్దాయం, ఆరోగ్యం, వ్యాపారం, డబ్బు అనేది కూడా పెరుగుతుందండి. ఇది మినిమం 12 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ మీకు ఆలోచించండి. నేను చెప్పేది అక్షరాల నిజం. మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. విదేశాలలో ఉన్నటువంటి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఇక్కడ కలపడం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుందండి. వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్టం అనేది కూడా కొనసాగబోతుంది. దీన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు.